నమస్కారం. వాయిస్ ఆఫ్ తెలంగాణ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఈరోజు ఉన్నటువంటి సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించిందో మహాలక్ష్మి పథకం కింద ఆటో కార్మికులు మొత్తం సమ్మెకు దిగారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఆటో నడవకుండా ధర్నా చేస్తున్నారు. వారి యొక్క ధర్నాను చూద్దాం. ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించాలి ప్రభుత్వం వెంటనే. కల్పించాలి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి వెంటనే. ఆటో డ్రైవర్ని, మాది రామేశ్వరంపల్లి. నా పేరు కృపావరం. మేము 2006 సంవత్సరం నుంచి దగ్గర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా 25 సంవత్సరాల నుంచి ఆటోలు నడిపించుకుంటూ బతుకులు కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే విషయము, ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు ఆటోలు నడవక ఇట్లాంటి ఇబ్బందులకు మేము ఎప్పుడు కూడా గురి కాలేము. అయినా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం అనేది ఎప్పుడైతే ఫ్రీ బస్సులు పెట్టిరో దానివల్ల ఆటో కార్మికుల బతుకులు ప్రతి ఒక్కరికి కొట్టినట్టు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఆటో కార్మికులు ధర్నాలు, రస్తారోకోలు హైదరాబాద్లో కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినా కానీ ఈ ప్రభుత్వం ప్రతిరోజు చూసుకుంటూ కూడా ఏ రోజు కూడా మా పైన శ్రద్ధ పెట్టి ఒకరోజు కూడా ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ దృష్టిలకి మేము గుర్తుకొస్తారేమా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి, మీకు ఒక ధన్యవాదాలు. మా బాధలు ఒకసారి విన్నపించుకోవాలని కోరుతున్నాం. విషయం ఏంటంటే, మేము నెలకు వచ్చేసి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల రోజుకు 200 కూడా 300 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఈఎంఐలు 5,000 6,000 ఈఎంఐలు కట్టాలా, పిల్లలను పోషించాలా, మా బతుకులు కొనసాగుతలేవు. కాబట్టి ఇప్పటికైనా మా పట్ల మీరు సిద్ధశుద్ధి ఉంటే మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరగాలని కోరుచుందాం. జై ఆటో కార్మికుల ఐక్యత! ఆటో కార్మికుల ఐక్యత! కల్పించాలి ఆటో డ్రైవర్లకు జీవనాభివృద్ధి వెంటనే. మరి కొత్తగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ఆటో డ్రైవర్లము. కానీ ఈ మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వలన కొన్ని లక్షలాది మంది ఆటో డ్రైవర్లను కావచ్చు, క్యాబ్ డ్రైవర్లను కావచ్చు, రకరకాలుగా టాక్సీ రైళ్ల మీద ఆధారపడి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 7 లక్షల పైచీలకు ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి కొంతమంది మా ఆటో మిత్రులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మొన్న హైదరాబాద్లో కూడా ఒక ఆటో డ్రైవరు ఆటో అంటిపెట్టుకున్నాడు. కానీ అసెంబ్లీలో దాన్ని నవ్వులాటగా తీసుకొని ఏదో ఆ పూట గడవని ఆటో డ్రైవరు ఆటో ఎలా అంటిపెట్టుకుంటాడని ముఖ్యమంత్రిగా అనడం అది సరైనది కాదు. ఒకసారి ఆలోచించండి. అతని పూట వెళ్ళగానే దీని మీద నాకు ఆధారం లేదు అనే ఉద్దేశంతో ఆటో అంటిపెట్టుకున్నాడు. కానీ ఏదో రాజకీయ పరంగా మాత్రం దాన్ని అంటిపెట్టుకోలేదు. మరి మీరు ఇస్తా అన్నటువంటి 12,000 రూపాయలు కాకుండా ఇంకా మాకు నెలకు ఒక 10,000 రూపాయలు మీ తరఫున మాకు సహాయం అందించాలి. మరి ఇంతమంది రోడ్డుపై పడినటువంటి కార్మికులను ఆదుకున్నటువంటి బాధ్యత మీదే. ఈ ఉచిత బస్సు మేము లేడీస్కు వాళ్ళందరికీ వ్యతిరేకం కాదు, కానీ దీనివల్ల మేము రోడ్డు పైన పడ్డాము. కాబట్టి దాన్ని ఒకసారి మరి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా దీనిపై సరైన ఆలోచన చేయాలని ఒకసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత! వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత! కల్పించాలి ఆటో డ్రైవర్లకు జీవనాభివృద్ధి వెంటనే. కల్పించాలి ఆటో డ్రైవర్లకు జీవనాభివృద్ధి వెంటనే. ఆటో కార్మికుల ఐక్యత! వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత! నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారో ఆ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పుట్టపైన కొడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు
దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అని అక్బర్పేట్ భూంపల్లి నూతనంగా ఏర్పడిన మండల్లో ఇప్పుడు మా అందరూ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి. కాబట్టి ప్రతి ఆటో కార్మికుడి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బంద్ను ప్రకటిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఆటో కార్మికుడికి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఈఎంఐలు కట్టలేక కొత్త బండ్లు ఈఎంఐలో తెచ్చుకొని నెల నెల పూట గడవక ఈఎంఐలకు 6,000, 10,000 ఈఎంఐలు కట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక చనిపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గమనించి ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నెల నెల జీవన భృతి కింద ఒక 10,000 రూపాయల సహాయం అందించాలని చెప్పేసి అని మా భూంపల్లి అక్బర్పేట ఆటో యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ధర్నా ద్వారా తెలియజేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుని బాధలు ఈ అసెంబ్లీలో మాట్లాడి ఆటోలు ఎక్కలేదా, అదెక్కలేదా, ఇదెక్కలేదా ఇవన్నీ నవ్వులాటగా కాకుండా ఆటో కార్మికుల మరణాన్ని దృష్టికి తీసుకొని ఆటో కార్మికుల ప్రతి ఒక్కరికి జీవనభృతి కల్పించాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. చూశారు కదా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటూ వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ నవీన్ రెడ్డి.